హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఇవ్వబోయే రేషన్తో పాటుగా మనకు ఈ కానుకను కూడా అయితే ఇవ్వబోతున్నారు. తప్పనిసరిగా మీరు ఈ ఒక్క ప్రూఫ్ చూపిస్తేనే మీకు ఈ కానుక అందబోతుంది. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మనకు తెలంగాణ ప్రజలకు సంబంధించి రేషన్ అయితే అందిస్తూ వస్తున్నారు. అయితే మనకు సెప్టెంబర్ 1వ తేదీన ఏదైతే మనకు రేషన్ అందించబోతున్నారో, అయితే ఈ రేషన్తో పాటుగా మనకు ఇలాంటి బ్యాగులు ఆల్రెడీ మీకు తంబ్లైన్లో మీకు బ్యాగ్ అనేది చూపించాను. సో అలాంటి బ్యాగులు అనేవి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తీసుకొని, సో రేషన్ షాపుల దగ్గరికి ఎవరైతే రేషన్ కోసం వెళ్తారో సో వారందరికీ ఈ బ్యాగులు అనేది పంపిణీ అయితే చేస్తారు. ఈ బ్యాగులు అనేవి మీరు పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే ఉండాలి. సో ఈ బ్యాగుల్లో మీకు ఏదైతే రేషన్ సరుకులు ఉన్నాయో ఆ సరుకులు అనేది వేసి మీకు ఈ బ్యాగులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ బ్యాగులు ఆల్మోస్ట్ ఎందుకు ఇస్తున్నారంటే, మనకేంటంటే ఆల్మోస్ట్ చాలా మంది ప్లాస్టిక్ కవర్లలో తీసుకొని వెళ్తున్నారు కాబట్టి, సో దీని కారణంగా ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లను మనకు నియంత్రించడానికే ఈ బ్యాగులు అనేది తీసుకొచ్చామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ ఏదైతే మనకు సంచులు, ఈ ఏదైతే మనకు ప్లాస్టిక్ కవర్స్ రిప్లేస్ చేసి సో మనకి ఈ సంచులు అనేది తీసుకుని వచ్చారు కదా, ఈ సంచులు అనేది ప్రతి ఒక్కరికి ఈ సంచుల్లోనే రేషన్ అనేది వేసి ఇవ్వాలని ప్రతి నెల అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ ఇళ్ల నుండి సంచులు అనేది తీసుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఇక నుండి లేదండి. మీరు తప్పనిసరిగా రేషన్ షాపుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు రేషన్ కార్డు అనేది తీసుకొని బయోమెట్రిక్ లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ని బట్టి సో వాళ్ళు రేషన్ అనేది వేస్తారు. రేషన్ అనేది ఈ బ్యాగుల్లోనే వేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.